తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ ను మార్చితే సరిపోదని చట్టాలను కూడా మార్చాల్సి ఉంటుందని ధరణిపై నియమించిన కమిటీ అభిప్రాయపడింది. సుదీర్ఘంగా 10 గంటల పాటు జరిగిన సమావేశంలో ధరణిలోని సమస్యలపై ఆరా తీసింది కమిటీ. ధరణిపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ హైదరాబాద్ సచివాలయంలో సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్, సభ్యులు రేమండ్ పీటర్, కోదండరెడ్డి, సునీల్ కుమార్, మధుసూదన్, సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి కలెక్టర్లతో సమావేశమయ్యారు. పోర్టల్ను నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు. గత ప్రభుత్వం పాత ఆర్ఓఆర్ చట్టానికి 2020లో సవరణలు చేసి కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ తీసుకురాగా దీనికి సంబంధించిన సవరణలకు మార్గదర్శకాలు, చట్టబద్ధత లేకపోవడంపై ధరణి కమిటీ సభ్యులు ప్రశ్నలడిగారు. 2 దఫాలుగా 10 గంటల పాటు సమావేశం జరిగింది. పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ తరహా దరఖాస్తులొస్తున్నాయి, ఈ సందర్భంగా ఎదురవుతోన్న ఇబ్బందులను లోతుగా అడిగి తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కమిటీ సూచన మేరకు కలెక్టర్లు 7 అంశాలపై వివరాలను అందజేశారు. ధరణి సాఫ్ట్వేర్కు సంబంధించి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయో కమిటీ తెలుసుకుంది. దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ దశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తోందో కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, కంపెనీ ప్రతినిధుల నుంచి వచ్చిన సమాచారం క్రోడీకరించిన కమిటీ భూ సమస్యలకు పరిష్కారం కావాలంటే సాఫ్ట్వేర్తో పాటు రెవెన్యూ వ్యవస్థలో, చట్టాల్లో అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్లైన్లో ఉండాలని భావిస్తోంది. బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తోన్న సమస్యలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కలుగుతోన్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కమిటీ ఈ నెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కానుంది.